ఎస్వి జూ పార్క్ లో దారుణం జరిగింది. జూ పార్క్ లోని సింహం ఓ సందర్శకుడిని చంపేసింది. సింహాలు ఉండే ఎన్క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో ఆ వ్యక్తిని దొంగల్పూర్ అనే మగ సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. మృతుడిని గుర్జాల ప్రహ్లాద్ గా గుర్తించారు. సింహాల ఎన్క్లోజర్ గేట్ ను దూకి సింహాలకు ఆహారం వేసే ప్రాంతం నుంచి సింహం ఉన్న బోనులోకి అతడు దూకాడని అధికారులు వివరించారు. ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డా లేక మతిస్థిమితం కోల్పోయి అందులోకి దూకేశాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లేదంటే మత్తులో ఎన్క్లోజర్లోకి దూకాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి ఎన్క్లోజర్లోకి పడ్డాడని జూ అధికారులు చెబుతున్నారు. కాగా వ్యక్తి మృతదేహం ఇంకా సింహాల ఎన్క్లోజర్లోనే ఉంది. మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం సమయం కావటంతో తక్కువ సంఖ్యలోనే సందర్శకులున్నారని సమాచారం. అయితే ఎవరూ లేనప్పుడే ఈ సంఘటన జరిగిందని, సింహాలకు సిబ్బంది ఆహారం అందించి అక్కడి నుంచి వెళ్లిన తర్వాతే ఆ వ్యక్తి ఎన్క్లోజర్లోకి దూకినట్లు తెలుస్తోంది. 1/2 కిలోమీటర్ మేర విస్తరించిన ఎన్క్లోజర్లోకి ఎలా వెళ్లగలిగాడు అనే దానిపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇక సింహాల ఎన్క్లోజర్లోకి వెళ్లే ద్వారం సరిగ్గా లేకపోవడంతోనే ఆ వ్యక్తి సులువుగా అందులోకి దూకగలిగాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం దృశ్యాలు గగురు పొడిచేలా ఉన్నాయి. ఆ దృశ్యాలను 10 టీవీ చూపించట్లేదు. ఇదే విషయంపై మరింత సమాచారంతో జూ పార్క్ వద్ద నుంచి మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ చూసిన ప్రత్యక్ష సాక్షులు కానీ జూ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? హరీష, మొత్తంగా ఆసియాలోనే అతి పెద్దదైన తిరుపతి ఎస్వి జూ పార్క్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి నేరుగా ఏదో సింహాల ఎన్క్లోజర్లోకి దూకడంతో ఆ వ్యక్తిని ఒక మగ సింహం పూర్తిగా మట్టుబెట్టింది. ఈ మధ్యాహ్నం తర్వాత ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన సింహం ఎన్క్లోజర్ ఆవరణలోనే ప్రస్తుతం నేనున్నాము. ఒక్కసారి మీకు ఎలా జరిగిందో మనం చెప్తే, మనం చూస్తున్న ఇదంతా కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర విస్తరించి ఉన్న సింహాల ఎన్క్లోజర్. ఇందులో దాదాపు 3 సింహాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ అనే వ్యక్తి ఒంటరిగా వచ్చాడు ఈ జూ పార్క్లోకి. మనం చూస్తున్న ఈ మార్గం గుండా నేరుగా కనిపిస్తున్న ఆ ఎన్క్లోజర్ ముఖద్వారం వద్దకు వెళ్ళాడు. అక్కడి నుంచి నిజానికి అది సిబ్బంది ఉండే ముఖద్వారము, అక్కడే లోపల సింహాలు కూడా బంధించి ఉంటారు. అయితే అతను ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5 అడుగుల ఎత్తులో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఆ గోడకు ఆనుకొని ఆ ట్యాంకు పైకెక్కాడు. అటు నుంచి ఏదైతే మనం చూస్తున్నామో ఈ గ్రిల్స్ పైకెక్కాడు. ఈ గ్రిల్స్ పైకెక్కి ఒక్కసారిగా పైనుంచి దూకి ఎన్క్లోజర్ లోపలికి పడిపోయాడు. అయితే నిజానికి ప్రహ్లాదు ఉద్దేశపూర్వకంగా లోపలికి పడిపోయాడా లేక తను చనిపోవాలని పడిపోయాడా మాత్రం ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక్కటి ఉన్న సమాచారం ఏంటంటే అతను పూర్తిగా ప్రహ్లాద్ మద్యం మత్తులో ఉన్నాడనేదే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారము. అతను ఒక్కసారిగా ఎన్క్లోజర్లోకి దూకిన తర్వాత సమీపంలోనే దొంగల్పూర్ అనే ఒక మగసింహం, భారీ మగసింహం అది. ఆ మగసింహం ఒక్కసారిగా ఈ ప్రహ్లాద్ను గుర్తించింది. అయితే ఒక్కసారిగా సింహాన్ని సైతం చూసిన ప్రహ్లాదు భయంతో లోపల ఉన్న ఒక చెట్టును ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే చెట్టు ఎక్కే ప్రయత్నంలో ఒక్కసారిగా అతను చేజారి కింద పడ్డాడు. ఈ నేపథ్యంలో మగసింహం అతని పైన ఒక్కసారిగా దాడి చేసి ఘటనా స్థలం కరుచుకొని సుమారు దారుణంగా ఈ ఘటన చూసుకుని నిజానికి ఈ ఘటన జరిగినప్పుడే లోపల ఎన్క్లోజర్లోనే మునిరత్నం అని ఒక సిబ్బంది ఉన్నారు. ఆయన ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని, అంటే అది నోట కరుచుకొని పోయేటప్పుడు చూడడం జరిగింది. ఆయన గట్టిగా కేకలు వేసినప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా సింహం ప్రహ్లాద్ మృతదేహాన్ని చాలా దూరం అడవి లోపలికి అంటే ఎన్క్లోజర్ లోపలికి లాక్కెళ్ళి అక్కడ పూర్తిగా మట్టుబెట్టిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అధికారులకు సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ప్రహ్లాద్ మృతదేహం ఎన్క్లోజర్ లోపలే ఉంది. మగసింహం కూడా పూర్తిగా లోపలే దాని ప్రత్యేక ఎన్క్లోజర్లో మగసింహాన్ని కూడా బంధించి ఉన్నారు. ఈ మగసింహం గుజరాత్లోని దొంగల్పూర్ నుంచి
కొన్ని నెలల క్రితమే తిరుపతి జూ పార్క్ వచ్చింది. అది ఒక్కసారిగా అత్యంత ఆక్రోషంగా ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి అంటే ఈ ఘటనకు ప్రత్యేక కారణాలేని స్పష్టత లేదు. కానీ ప్రహ్లాద్ అనే వ్యక్తి మద్యం మత్తులోనే దాదాపు 20 అడుగులున్న ఈ ఎన్క్లోజ్డ్ గ్రిల్స్ పైకెక్కి అటు నుంచి ఒక్కసారిగా లోపలికి దూకేశాడని తెలుస్తోంది. అయితే లోపలికి వెళ్ళి కొన్ని ఆకతాయి చేష్టలు చేశాడనేది ప్రధానంగా ఉన్న కొన్ని అనుమానాలు ఉన్నాయి. అతను సింహాన్ని రెచ్చగొట్టేలా సైగలు చేశాడని కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది ఇంకా కూడా రూఢీ కావాల్సి ఉంది. మొత్తంగా అధికారులు అయితే మాత్రం ఇది ఒక ప్రమాదవశాత్తు జరిగింది. కేవలం అతనే ఏదైతే వాటర్ ట్యాంక్ నుంచి గ్రిల్ పైకి ఎక్కి గ్రిల్ పై నుంచి ఎన్క్లోజర్లోకి దూకేశాడని ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా జూ పార్క్ సిబ్బంది కూడా ఉలిక్కి పట్టడం జరిగింది. ఈ ఘటనకు ఇంకా కారణాలు కూడా ఈ ఘటనకు సంబంధించి అత్యంత కారణాలు కూడా ఇంకా బయటకు రాలేదు. అయితే నిజానికి ఏదైతే సింహం నోట కరుచుకున్న తర్వాత మరణించిన ప్రహ్లాద్ మృతదేహం 10 టీవీ వద్ద ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. కానీ నిబంధనల మేరకు అట్లాంటి దృశ్యాలు ప్రేక్షకుల మనసును నొప్పిస్తుంది కాబట్టి అట్లాంటి దృశ్యాలని మనం ప్రసారం చేయడం లేదు. కాబట్టి కేవలం ఏదైతే ఘటన చోటు చేసుకున్న ఎన్క్లోజర్కి అతి సమీపం నుంచే మనం ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్తూ ఉన్నాము. ఈ దాదాపు 1 ఎకర్ ఉండే ఈ సింహాల ఎన్క్లోజర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హరీష, మురళి, అంటే ఆ ఎన్క్లోజర్ లో మగ సింహం ఒక్కటే ఉందా? ఎన్ని సింహాలు ఎన్క్లోజర్ లో ఉండేది? అలాగే మరొక వైపు ఆ లోపలికి వెళ్లే ఆ గేట్ కూడా చాలా లూజ్ గా ఉంది అన్న ఆరోపణ కూడా వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? నిజానికి ఇందులో 3 మగసింహాలు ఉన్నాయి. దొంగల్పూర్, సుందర్, కుమార్, ఈ 3 కూడా మగసింహాలు. ఎవరైతే ప్రహ్లాద్ మీద దాడికి పాడింది దొంగల్పూర్ అనే ఒక మగసింహం. కానీ ఒక్కసారిగా మనం ఇదే సందర్భం ఈ గ్రిల్ యొక్క నాణ్యతను కూడా పరిశీలించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైనా సరే అత్యంత సులువుగా ఈ గ్రిల్ పైకెక్కి ఒక్కసారిగా ఎన్క్లోజర్ లోపలికి దూకడం చాలా సులువైన పని. ప్రహ్లాద్ కూడా బహుశా మద్యం మత్తులో ఉండడం వల్లే అతనికి ఈ పని చాలా సులువుగా చేసేసాడు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కింద, అంటే మనం ఇక్కడి నుంచి మనకు తెలియడం లేదు కానీ లోపల మాత్రం దూకడానికి దాదాపు 20 అడుగుల పైగానే అతను దూకాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఎన్క్లోజర్ పై నుంచి దూకినప్పటికే ప్రహ్లాద్ కాళ్లకు తప్పనిసరిగా తీవ్ర గాయం. అదే సందర్భంలో అతను ఏమాత్రం పరిస్థితి తలెత్తుండొచ్చు. అయితే ఈ సందర్భంలో అతను గట్టిగా కేకలు పెట్టి ప్రహ్లాద్ చెప్తూ ఉన్నారు. చెట్టు ఎక్కే ప్రయత్నం విఫలమైంది. అతను ఒక్కసారిగా కాలు జారి చెట్టుపై నుంచి కింద పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మగసింహం ప్రహ్లాద్ పైన అటాక్ చేసి అత్యంత అమానుషంగా అతన్ని మట్టుపెట్టింది. అతని మృతదేహం ఏమాత్రం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అయితే అతని మృతదేహం నుంచి ఆధార్ కార్డును సిబ్బంది వెలికి తీశారు. దీంతో అతను రాజస్థాన్ కు చెందిన గుల్జార్ ప్రహ్లాద్ గా అధికారులు గుర్తించారు. అయితే అతను ఒకటే ఎందుకు వచ్చాడు? అతని ఫ్యామిలీ ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఎవరన్నా బంధువులు ఉన్నారా? ఎక్కడ తిరుపతిలో ఎంతకాలంగా ఉన్నాడని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అతను ఏ వృత్తి చేసినప్పుడు ఇంకా అధికారులు సమాచారం తెలియదు. మొత్తంగా ఈ ఘటన జూ పార్క్ లో ఎప్పుడూ ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుని దాఖలాలు లేవు. అతను మద్యం మత్తులోనే ఎక్కాడు అనేది మాత్రమే ప్రస్తుతం మనకున్న సమాచారం. అయితే అతని మృతదేహాన్ని కొద్దిసేపట్లోనే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించబోతున్నారు. పోస్ట్ మార్టం లో మాత్రమే ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడా లేక ఆకతాయిగా పైకెక్కి కాలు జారి ఏమన్నా కింద పడ్డాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే సెల్ఫీ కోసం వెళ్ళాడన్నమాట ఇంకా రూఢీ కాలేదు. అతని వద్ద ఎలాంటి మొబైల్ ఫోన్ కూడా సిబ్బందికి లభించలేదు. మొత్తంగా ఒక ఆకతాయి చేష్టలుగా పైకి వెళ్ళుండొచ్చు. అక్కడి నుంచి సింహాన్ని చూడాలన్న ఆతృతలో లోపల వంగే ప్రయత్నంలో జారి కూడా పడిపోయి ఉండొచ్చు. ఏదైనా సరే ఒకళ్ళ మద్యం మత్తులో కూడా ఇట్లాంటి చేష్టలు చేసి చివరకు ప్రాణం మీద తెచ్చుకున్నాడేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ గ్రిల్ నాణ్యతను కూడా జూ సిబ్బంది మరోసారి పర్యవేక్షించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సులువుగానే ఈ గ్రిల్ పైకెక్కి ఎవరైనా సరే దూకేయవచ్చు. అటువైపు అయితే ఇంకా చాలా లోతుంది కాబట్టి జంతువులు ఇటువైపు రాలేవు, కానీ మనుషులు మాత్రం ఇటు నుంచి అక్కడికి వెళ్ళడం మాత్రం చాలా సులువుగానే అనిపిస్తోంది. మురళి, అంటే జూ పార్క్ అంటే నిత్యం కొన్ని వందలాది మంది వస్తూ ఉంటారు చూడటానికి, పిల్లలు పెద్దలు అందరూ. అయితే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఇంకా జూ అధికారులు ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు? తప్పనిసరిగా మనం ఎదురుగా మాట్లాడుకున్నప్పుడు ఆసియాలోని అతి పెద్దది తిరుపతిలో ఉన్న ఎస్వి జూ పార్క్ ఇది. దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల మేర ఈ జూ పార్క్ విస్తరించి ఉంటుంది. అయితే ప్రధానంగా మనకు ఇది ఒక్కసారి ప్రత్యేకించి లైను సఫారీ మాత్రం అయితే
లైన్ ఇక్కడ సఫారీ కూడా ఉంది. ఎప్పుడైతే లైన్ సఫారీ కూడా కొద్దిసేపటి ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. సింహాలు బయటకు వదిలినప్పుడు మాత్రమే ఇక్కడ ఒక ప్రత్యేక వాహనం ద్వారా సఫారీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే తిరిగి అవి లోపలికి పంపించేసిన తర్వాత దాదాపు ఒక 2 గంటల పాటు లైన్ సఫారీ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక వాహనంలో సందర్శకుల్ని కూర్చోబెట్టుకొని ఈ చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న పులులు అట్లాగే సింహాలను కూడా ఈ సందర్భంగా మనం సందర్శించుకోవచ్చు. అయితే ఈ ఘటన జరిగిన మధ్యాహ్నం అంటే దాదాపు 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు గంట ముందుగానే సిబ్బంది ఆ 3 సింహాలకు కూడా ఆహారాన్ని అందించి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒక్క సిబ్బంది మాత్రం, ఒక వాచర్ మాత్రమే ఎన్క్లోజర్లో డ్యూటీలో ఉన్నాడు. కానీ ఈ ఘటన జరిగినప్పుడు ఇతర సందర్శకులు కేవలం ఒక 3-4 మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మద్యం మత్తులోనే అతను నిజానికి లోపలికి రానప్పుడు కూడా వచ్చే సమయంలో కూడా కొంత అతిగా మద్యం సేవించిన వ్యక్తి బిహేవియర్ అతనిలో కనిపించింది అని సిబ్బంది చెప్తూ ఉన్నారు. మొత్తంగా మద్యం మత్తులోనే ఇవాళ ప్రహ్లాద్ ఒక్కసారిగా ఈ గ్రిల్ పైకెక్కి లోపల 20 అడుగుల ఎత్తుల నుంచి ఎన్క్లోజర్లోకి దూకేసినాడని ప్రాథమికంగా మనకు అనుమానించాల్సి ఉంటుంది. ఏదైనా సరే అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించి ఇట్లాంటి క్రూరమృగాలు ఉండే చోట పర్యవేక్షణ మరింతగా పెంచడం లాంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. హరీష, ఎస్ మురళి, అంటే మధ్యాహ్నం ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు ఈ ఇన్సిడెంట్. అయితే దీని తర్వాత సందర్శకులని అలో చేస్తున్నారు జూ పార్క్ లో ఈ రోజు చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం జూ పార్క్ లోనే ఈ టైగర్స్ ఏదైతే లైన్స్ ఉన్న ప్రాంతం చాలా దూరంగా ఉంటుంది. అంటే జూ పార్క్ ఎంట్రీ నుంచి ఇక్కడికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉందంటే జూ పార్క్ లో ఇది ఎంత దూరంలో ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే జూ పార్క్ నుంచి ఒక్కసారిగా విసిరేసినట్లుగా ఈ సింహాల ఎన్క్లోజర్ ఉంటుంది. ఎందుకంటే అది జూ నిబంధనల మేరకు దీనికి ఒక ప్రత్యేక ప్రాంతం అవసరం. దాదాపు సింహాలంతా కూడా తాము అడవిలోనే ఉన్నాము అన్న భావన కలిగించేలాగా ఇక్కడ ఎన్క్లోజర్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ మేరకు జూ నిబంధనల ప్రకారమే, సెంట్రల్ జూ అథారిటీ నిబంధనల ప్రకారమే ఇవాళ అంటే జూలోనే ఒక మూల అత్యంత విశాల ప్రాంతాలు వీటిని నిర్మించారు. కాబట్టి ఈ మధ్యాహ్నం జరిగిన సందర్భంలో సందర్శకులు మాత్రం ఇక్కడైతే ఎవరు పెద్దగా లేరని ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా అతను నివారించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే అతను అక్కడ ఉన్న ఒక ట్యాంక్ పైకి ఈ గిరి పైకి ఎక్కుంటాడో ఎవరన్నా ఇక సందర్శకులు ఉన్నా సిబ్బంది ఉన్నా అతను వెంటనే నివారించి ఉండేవారు. కానీ ఘటన జరిగిన సందర్భంలో ఎవరు కూడా లేకపోవడం వల్లే అతను చాలా సులువుగా పైకెక్కి ఎన్క్లోజర్ లోకి దూకేశాడు. చివరకు ప్రాణం మీద తెచ్చుకున్నాడని తెలుస్తోంది. అయితే సిబ్బంది కూడా ఒక్కసారిగా ఈ ఘటనతో నివేరిపోయారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు జరగలేదని చెప్పి జూ సిబ్బంది కూడా కొంత బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీని నుంచి కొన్ని చర్యలు కూడా తీసుకుంటాము. ఇకపై కొన్ని నిబంధనలు అమలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ఆ మేరకు కొన్ని ప్రపోజల్స్ ను కూడా సెంట్రల్ జూ అథారిటీకి పంపిస్తామని అధికారులు మనకు ఓవరాల్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరీష, ఎస్ మురళి, ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే ఖచ్చితంగా ఈ ఘటన తర్వాత అయితే ఒక భయం అయితే నెలకొని ఉంది. మరి నిత్యం వచ్చే సందర్శకులకు సంబంధించి అంటే ప్రతి ఎన్క్లోజర్ వద్ద ఒక వాచర్ ని ఖచ్చితంగా నియమించేలా చర్యలు ఏమైనా చేపడుతున్నారా? 100%. ఎందుకంటే ఇది తిరుపతిలోని కాస్త దూరంగా, తిరుపతి నగరానికి కాస్త దూరంగా ఉంటుంది. కానీ అలిపిరికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఎవరన్నా కూడా యాత్రికులు సందర్శకులు తిరుమలకు వెళ్ళడానికి ముందు కానీ లేదా దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత కానీ తిరుపతిలోని జూకు వస్తూ ఉంటారు. వారంలో ఒక బుధవారం తప్ప మిగిలిన 6 రోజులు కూడా జూ యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక ఘటన జరిగినప్పుడు తప్పనిసరిగా సందర్శకుల్లో ఒక భయం అనేది వస్తుంది. కానీ ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత జూ అధికారులపై ఉంటుంది. తప్పనిసరిగా జూలోకి వచ్చే విషయంలోనే కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తుల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా జూలోకి అనుమతించకుండా ఉండాలి. అట్లాగే మీరు అన్నట్లు తప్పనిసరిగా క్రూరమృగాలు అంటే లైను, సింహము, అట్లాగే మరికొన్ని ఏదైతే క్రూరమృగాలు ఉన్న చోట్ల ఆ ఎన్క్లోజర్ల వద్ద మరింత పహారా పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. అదనపు సిబ్బందిని నియమించాలి. అవసరమైతే 1-2 వాచర్లను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే నియమించాల్సిన సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి మొత్తంగా అధికారులు ఏం చర్యలు తీసుకుని చూడాల్సి ఉంది. అయితే వీరు స్వతహాగా ఏ చర్యలు కూడా తీసుకోలేరు. ఇక్కడ ఒక చిన్న పని చేయాలన్నా కూడా సెంట్రల్ జూ చెప్తూ ఉన్నారు. హరీష, ఎస్ మురళి, ఈ రోజు ఏదైతే ఒక సింహం ఒక మనిషిని చంపేసిందో అంటే ఆ సింహం మానిటర్ గా మారే అవకాశాలు ఉన్నాయంటే మీరు జూ సిబ్బందితో మాట్లాడినప్పుడు వారు చెప్తున్న విషయాలు ఏంటి? అంటే మానిటర్ విషయంలో మాత్రమే ఒక చిరుత మాత్రమే అన్ని సందర్భాల్లో కూడా మానిటర్ గా వ్యవహరించదు.
మిగిలిన సందర్భాల్లో టైగరు, లయను ఇవంతా కూడా స్వతహాగా మేనేటర్ ఖాతాలోనే, అంటే ఆ వరుసలో ఉన్న జంతువులుగానే పరిగణలోకి తీసుకుంటారు. చిరుత మాత్రమే కొన్ని సందర్భాల్లో మనుషుల్ని తినదది, అది కేవలం కొరికి వెళ్ళిపోవడం లాంటి సందర్భాలు ఉంటాయి. అయితే కానీ పులి, సింహాలు మాత్రం తప్పనిసరిగా మేనేటర్ గా మారుతూ ఉంటాయి. అవి మనిషి రక్తాన్ని రుచి చూసిన తర్వాత వాటికి బాగా మరిగిపోతాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా అవి మనిషి రక్తం కోసం, మనిషి మాంసం కోసం అవి తప్పిస్తూ ఉంటాయి. కాబట్టి అయితే ఇప్పుడు వచ్చిన ఈ సింహం కూడా గుజరాత్ లోని దొంగల్పూర్ అనే ఒక అడవిలో నుంచి బంధించి తీసుకొచ్చారు. అంటే అక్కడ విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొన్ని ఎక్స్చేంజ్ లో భాగంగా అక్కడున్న కొన్ని జంతువుల్ని ఈ జూకి ఈ జూ నుంచి ఇంకో జూకు తరలించే విధంగా ఎక్స్చేంజ్ లో భాగంగా చేసినప్పుడే ఈ దొంగల్పూర్ అనే సింహం సరిగ్గా 5 నెలల క్రితం తిరుపతి జూ పార్క్ కేటాయించబడింది. అయితే వచ్చినప్పుడు దాని మీద పెద్దగా కంప్లైంట్స్ కూడా ఏమీ లేవని అధికారులు చెప్తూ ఉన్నారు. వాటికి ఆహారం పెట్టే సమయంలో కూడా అవి అంత రూడ్గా, క్రూరంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఏమీ లేదని చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇది ఇంత క్రూరంగా ఒక మనిషిని దారుణంగా మట్టి పెట్టింది. దాదాపు శరీర భాగాలంతా కూడా గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయి ఉన్న స్థితిలో ఆ సింహం దాడి చేసిందంటే కొంత ఆశ్చర్యం వేయక మానదు. తప్పనిసరిగా ఈ ఘటన నుంచి జూ సిబ్బంది కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. మరిన్ని జాగ్రత్తలు అయితే కూడా ప్రస్తుతం తీసుకోవాల్సి ఉంటుంది. హరీష. ఎస్ మురళి, ఇప్పుడు ఏదైతే ఈ ప్రహ్లాద్ మృతదేహం ఎన్క్లోజర్ లో ఉందో అతని మృతదేహాన్ని బయటికి తీసారా, ఇంకా ఎన్క్లోజర్ లోనే ఉందా? ప్రస్తుతానికి కూడా ఎన్క్లోజర్ లోపలే ఉంది. ప్రస్తుతం నేను నిలబడి ఉన్న ప్రాంతానికి దాదాపు 150 మీటర్ల లోపల, అంటే మనం ఎన్క్లోజర్ బయట నేనున్నాను, అతని మృతదేహం ఎన్క్లోజర్ లోపల ఉంది. దాదాపు లోపల కొంత దట్టమైన, అంటే ఈ ఎన్క్లోజర్ కి అటువైపున అతను ఏదైతే ప్రహ్లాద్ మృతదేహం ప్రస్తుతం అక్కడ ఉంది. కొద్దిసేపటి క్రితం, అంటే మరి కాసేపట్లోనే సిబ్బంది అంతా కూడా రాబోతున్నారు. అతని మృతదేహాన్ని తిరుపతిలోని ఎస్పీ ఏదైతే మెడికల్ కళాశాలకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించబోతున్నారు. ఇప్పటికే తిరుపతి రూరల్ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొంత పంచనామా అంతా కూడా నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని మరి కాసేపట్లో ఇక్కడి నుంచి మెడికల్ కాలేజీకి తరలించబోతున్నారు. బహుశా పోస్ట్ మార్టం రేపు జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తంగా అతను మద్యం మత్తులో ఉన్నాడా లేదన్నది మరి ఇంపార్టెంట్. మద్యం మత్తులో ఉంటే మాత్రం అతను ఆ మత్తులోనే జారి కింద పడిపోయి ఉండొచ్చు, లేదా ఏదన్నా చిల్లర చేష్టల్లో, అతి చేష్టలతో ఒక్కసారిగా లోపలికి దూకేసి ఉండొచ్చు. కానీ మద్యం మత్తులో లేకుండా కూడా జరిగి ఉండొచ్చు. బహుశా కావాలనే ఉద్దేశపూర్వకంగా కూడా దూకిన అంశాలు కూడా మనం కొట్టి పారేయలేం. ఏదైనా బలవన్మరణానికి, ఆత్మహత్యకు పాల్పడే రీతిలో ఇలా ఆలోచించేమన్నా లోపల దూకాడేమో అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తంగా ఒక పోస్ట్ మార్టం తర్వాత కూడా అతని శారీరక పరిస్థితిపై కొంత అవగాహన వస్తుందని సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా ఈ ఘటన ఒక్కసారిగా తిరుపతి నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. హరీష. ఎస్ మురళి, అంటే ఎన్క్లోజర్ లో మొత్తం 3 సింహాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రహ్లాద్ పైన దాడి చేసిన ఆ మగ సింహం ఏదైతే ఉందో, ఇప్పుడు దాన్ని అక్కడ నుంచి సపరేట్ చేసి ఐసోలేట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే జూ సిబ్బంది ఏం చెప్తున్నారు? మీరు అన్నట్టుగా అట్లా చేయాల్సి ఉండొచ్చు బహుశా, కానీ ఇప్పటికైతే లేదు. మనం చూస్తున్న ఏదైతే రెడ్ కలర్ ఎన్క్లోజర్ ఉందో, ఆ రెడ్ కలర్ ఎన్క్లోజర్ లోనే 3 సింహాలు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మనం ఆ సింహాన్ని కూడా దృశ్యాలను చిత్రీకరించి కూడా ప్రసారం చేయొచ్చు. అంటే దాదాపు చాలా చాలా పెద్దదైన, అత్యంత బలంగా ఉన్న దొంగల్పూర్ మగ సింహం కూడా లోపలే ఉంది. అది కొంత ఆక్రోషంగా ఉంది. మీరు అన్నట్లుగా ఒక వ్యక్తిని మట్టుబెట్టిన స్థితిలో అది ఉంది. అయితే కొంత ఆక్రోషంగా కూడా అదే పని కనిపిస్తుంది. ఇప్పుడు మేనేటర్ గా మారిపోయిన దాన్ని కొంత ప్రత్యేకంగా ఐసోలేట్ చేస్తారేమో అని అనుకున్నాము. కానీ ఈ విషయంలో ఇంకా కూడా సెంట్రల్ జూ అథారిటీతో సంప్రదింపులు జరుపుతున్నాము. అక్కడ ఏదైతే ఇట్లాంటి సందర్భంలో ఎలా వ్యవహరించాలి, ఆ సింహాన్ని ఎలా ఐసోలేట్ చేయాలి, ఎన్ని రోజుల పాటు దాన్ని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలి అనేది మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కనుక్కొని ఆ మేరకు పాటిస్తామని కొద్దిసేపటి క్రితం అధికారులు మనకు చెప్పడం జరిగింది. ఇప్పటికైతే 3 సింహాలు కూడా 3 ప్రత్యేక బోన్లో పక్క పక్కనే ఉన్నాయి. హరీష. రైట్, థ్యాంక్ యూ మురళి.